నా పేరు ఇస్లావత్ రాజు నల్లెల గాజతండ కురి మండలం మహబూబాబాద్ జిల్లా. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9912333946. ఈ ఒక్క మొక్క రెండు మొక్కని ఈ పిలికలు అంటే ఈ లెక్క పెట్టుకుని చెప్పాలంటే మన వల్ల కాదు, కానీ ఒకటే సైజుతో 5 ఫీట్ దాకా వచ్చింది. ఆయన నాకు అదృష్టానికి శివలాల్ మామ నాకు హెల్ప్ చేసిండు అనిపిస్తుంది. కానీ మంచి దమ్మున్న సీడ్ అన్న ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈ రోజు అయితే మనము మహబూబాబాద్లోని గజాతండాకి అయితే రావడం జరిగింది. ఇక్కడ రైతు సాగు చేస్తున్న మిరప తోటలో కనుక మనం చూసుకున్నట్లయితే హైట్ అనేది చూడండి 5 ఫీట్ల కంటే హైట్ అనేది ఎక్కువగా రావడం జరిగింది. తోట అయితే మొత్తం ఒకే తీరుగా అయితే హైట్ బాగుంది, కాయ కూడా బాగా పట్టింది అన్నట్టు. సో దీనికి అన్నగారు ఎటువంటి మందులను వాడారు ప్లస్ ఎటువంటి సీడ్ని ఎంచుకున్నారనే పూర్తి విషయాలను అన్నగారిని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అన్నగారు. నమస్తే అన్న. అన్నగారు మీ పేరు చెప్పండి. నా పేరు ఇస్లావత్ రాజు అన్న. అడ్రస్ ఒకసారి చెప్పండి అన్నగారు. నా పేరు ఇస్లావత్ రాజు నల్లెల గాజతండ కురి మండలం మహబూబాబాద్ జిల్లా. అన్నగారు మొదటగా ఫస్ట్ ఈ సీడ్ పేరు చెప్పరా? మెరీనా సీడ్స్ వారి అశ్వధామ 7272. మెరీనా సీడ్స్ వారి అశ్వత్థామ 7272 సీడ్ ను వేసుకున్నారు. అన్నగారు మీరు ప్రస్తుతం ఎన్ని ఎకరాలు మిరప సాగు చేస్తున్నారు? టోటల్ ఈ ఇయర్ 10 ఎకరాలు వేసిన. 10 ఎకరాలు సాగు చేస్తున్నారు కదా. ఈ అశ్వత్థామ వెరైటీని ఎన్ని ఎకరాలు వేసుకున్నారు? ఇప్పుడు 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాలు వేసుకున్నారు కదా. ఒక్కసారి చూపారు అన్నగారు మొత్తం అసలు కాయలు ఏ విధంగా పడ్డది ఒక్కసారి మనం వీడియోలో పూర్తిగా మాట్లాడే ముందు అసలు ఎట్లా పడ్డాయి, కాయ సైజ్ ఎట్లా ఉన్నది ఏంటిది మొత్తం ఒక్కసారి చూపించి చెప్పరా అన్న? కింద నుంచి ఒకటే సైజ్ అన్న, కాయ సైజు. కాకపోతే 2 స్టెప్పులు వచ్చింది, 3వ స్టెప్ కూడా రావచ్చులే, కానీ ఇక నాకు అంత ఓపిక లేదు. ఇక కొట్టి మందు కాస్ట్లు ఎక్కువ అయినాయి. ఫస్ట్ నుంచి కొట్టుకుండా పోయినా అన్ని కాస్ట్లీ మందులు కొట్టినా. ఇంకా కొట్టాలంటే కింద కాయలు డ్యామేజ్ అవ్వచ్చు, దాన్ని బట్టి ఇక నేను మందులు కొట్టడం బంద్ చేస్తా. కానీ సీడ్ మాత్రం మంచి దమ్మున్న సీడ్ అన్న. ఇప్పుడు నడుద్దామన్నా గానీ ఎక్కడ సందు లేదు. ఒక్కసారి అచ్చు సైజ్ చెప్పరా అన్న? అచ్చు సైజు డబ్బానా లేకపోతే సాలచ్చా? ఇది డబ్బా అచ్చు అన్న. డబ్బా అచ్చు ఎటు చూసినా ఎంత ఉంటది అన్న? 3 ఫీట్లు ఉంటది అన్న. 3 ఫీట్లు 36 అంగుళాల అచ్చులో మీరు ఇప్పుడు ఈ తోటను వేసుకున్నారు. సో ఒక్కసారి తోట చూపియండి. మొత్తం ఒకటే హైట్ ఉన్నది, ఎక్కడ చూసినా కానీ మొత్తం టోటల్ ఒకే హైట్ వచ్చింది. చెప్పండి అన్న, ఈ సీడ్ ప్రత్యేకత చెప్పండి. అసలు మీరు ఇది వేసుకున్నారు కదా, ఈ సీడ్ గురించి ఒక్కసారి చెప్పండి మన రైతన్నలకు. ఈ సీడ్స్ అన్న మంచి దమ్మున్న సీడ్స్ అన్న. కాయల సైజ్ బార్ ఉంటది అన్న. ఒకసారి చూపించండి. కాయ సైజు 4 ఇంచెస్ ఉంటది. బారు అన్ని కింద నుంచి పై దాకా అన్ని బారు. కలర్ కూడా ఫుల్ కలర్ వస్తుంది, మామూలు కలర్ ఏం రాదన్న. మంచి దమ్మున్న సీడ్ అన్న, అందరు రైతులు వేసుకోవచ్చు అన్న. ఇప్పుడు ఈ చెట్టు అనేది బాగా హైట్ పెరిగింది కదా, దీనికి తగ్గట్టు కాప్ సెట్ అయింది అంటారా? ఖచ్చితంగా అయింది కదా, మీరు చూస్తున్నారు కదా. కాయలు తక్కువ సాగుతూనే ఉన్నాయి. ఇంకా లేపాలంటే లేపుకోవచ్చు, లేపుకుంటా పోతే కింద కాయలు కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు. దానికి ఇక చాలుగా ఉన్న కాపుకు చాలా ఎక్సలెంట్ సెట్ అయింది. చాలు 5 ఫీట్స్ అంటే ఏందన్న, 5 ఫీట్స్ కంటే ఇంకా ఎక్కువ చేసిన రైతు ఎవడ ఉంటే చెప్పొచ్చు అన్న. అవును, నేను చూస్తా వాళ్ళకి వెళ్ళి. ఓకే, 5 ఫీట్స్ అంటే ఏంది, అది కింద నుంచి కాయలు కాసుకుంటే పైకి వెళ్ళాలి. ఎన్ని సంవత్సరాలుగా మిరప సాగు చేస్తున్నారు? 15 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నారు. మిర్చి ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు? 10-12 సంవత్సరాలు. 10-12 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇట్లాంటి సీడ్ ఎప్పుడైనా చూసారా? ఇంతకంటే బెస్ట్ సీడ్ ను అంటే అన్న స్టార్టింగ్ లా వచ్చేటి ఉండే కదా, పెద్ద సిగ్మెంట్ అయ్యి వచ్చేటి. అది కూడా వేసిన తర్వాత విల్ట్ వచ్చి నేను ఈ సంవత్సరం కూడా వేసిన అదే సీడ్స్. కానీ వర్షాల వల్ల మొత్తం చనిపోయింది. చనిపోతే శివలాల నర్సరీ బాను శివలాల్ అనే నర్సరీ నుంచి తీసుకొచ్చి ఒకసారి ఏసీ చూడు రాజా, కొత్త ప్రొడక్ట్ వచ్చింది, డబ్బులు ఇచ్చిన వెనక అడగదంటే సర్లే అని చెప్పేసి 10 ఎకరాలకి మొత్తం అతని దగ్గర తీసుకొచ్చిన. కానీ మెరీనా సీడ్స్ వాళ్ళది 4 ఎకరాలు వేసిన. అక్కడ ఇంకో సైడ్ లో 3 ఎకరాలు గరుడ 3333 ఉన్నది. అది కొంచెం హైట్ తక్కువ, కానీ ఇది హైట్ బాగా వచ్చింది, కాయ సైజ్ బాగా వచ్చింది. ఎక్సలెంట్ సీడ్స్ అన్న ఇది. ఓకే, దాదాపు ఇప్పుడున్న ఈ కాప్ సెట్టింగ్ ఎన్ని క్వింటాల్ వచ్చే విధంగా ఉందన్న? ఇప్పుడు నాకు అంచనా అయితే 25-30 దాకా అవ్వచ్చు అన్న. ఇక కోసిన తర్వాత చెప్పగలుగుతాయి. ఇక మిగతా ఎందుకంటే మనం కాటలేంది, మనం ఏ మాట చేయలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేసినా కాబట్టి 25-30 క్వింటాల్ దాకా అయితే వచ్చింది అనిపిస్తుంది నాకు. మీరు ఒకసారి మొత్తం చూపించండి. ఇది కాపు ఎట్లా పడింది? దగ్గర కాపు పడిందా, దూరం కాపు పడిందా? దగ్గర కాపు తోటి మంచి ఎక్కడ కూడా కాయ సైజ్ తగ్గకుండా అన్ని బార్ కాయలు కింద నుండి పై కొసల వరకు. ఏదైనా సరే ఎక్కడైనా సైజ్ తగ్గితే చెప్పండి, ఎక్కడైనా సేమ్ సైజు క్వాలిటీ మళ్ళా ఎదిగేది తగ్గట్లే. అవును, నల్లిని తట్టుకుంటది. దాని తర్వాత మంచి వాటర్ కొంచెం స్పెషాలిటీ తక్కువ ఉన్నా కూడా హైట్ అన్ని రకాల తెగుళ్ళను తట్టుకుంటది. వైరస్ మొక్కలు ఎక్కడైనా ఒకటి ఉంటే చెప్పలేను, కానీ మీరే చూడండి, ఎక్కడైనా ఉందేమో చూడండి.
ఇంకా ఫీట్ పైన లేస్తుంది తోట, ఇంకా ఫీట్ లేస్తుంది. కానీ లేప మనం ఇక మందు కొట్టుకుంటా పోతాంటే కింద కాయల డ్యామేజ్ అవ్వచ్చు కదా. ఓకే, ఇవాళ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 1వ తారీఖు అయితే మనం ఇక్కడ ఫీల్డ్ లో వీడియో తీయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు కూడా తోట ఇంత బాగుండడం అంటే చాలా గ్రేట్. సో సీడ్ తో పాటు రైతు చేసిన కష్టం అయితే మనం క్లియర్ కట్ గా అయితే కనబడుతుంది. సో సీడ్ తో పాటు తన చేసిన కృషి వలన అయితే క్రాప్ బాగా సెట్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంత బాగా హైట్ రావడం అనేది తోట అసలు చాలా చాలా గ్రేట్. అసలు దానికి తగ్గట్టు అనేది కాప్ అనేది దగ్గర కాప్ అనేది సెట్ అయింది, దగ్గర గనుపులు వచ్చినాయి. సో గ్రోత్ బాగా వచ్చింది. ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే కింది నుంచి ఒకటే మొక్క మొత్తం 2 స్టెప్పులు అయితే కాయడం జరిగింది. 3వ స్టెప్ అనేది వస్తుంది ఇప్పుడు. చూడండి, ఇప్పటి వరకు లేత తోట లెక్కనే మనకు నల్లి అటాక్ లేకుండా, నల్లి వచ్చినప్పటికీ నల్లిని తట్టుకున్నది. నల్లి రాలేదని కాదు, నల్లి వచ్చినా కానీ దాన్ని తట్టుకొని కాపు అనేది బాగా సెట్ అయింది. వైరస్ను కూడా తట్టుకున్నది. ఎక్కడైతే వైరస్ అటాక్ అనేది లేదు, చాలా బాగుంది. ఈ సీడ్ మీకు ఎట్లా తెలిసింది, ఎట్లా తీసుకొచ్చారు, ఏం జరిగింది అసలు? నేను స్టార్టింగ్ లో నర్సరీలో 1 కేజీ గింజలు ఇచ్చినన్న, ఇస్తే అది వర్షానికి మొత్తం మొక్కలు చనిపోయినాయి. చనిపోతే బాంధో శివలాలని గాయసండల ఒక నర్సరీ ఉంది. ఆ క్యాండిడేట్ అన్నాడు కదా, రాజా నీ మొక్కలు మొత్తం చనిపోయింది కదా, నాకు ఒక కొత్త ప్రొడక్ట్ వచ్చింది సీడ్స్, ఒకసారి పెట్టుకో, డబ్బులు విషయం వెనక ఆడొద్దు అంటే, సర్లే మామ ఇవ్వని చెప్పేసి మొత్తం నాటిన. ఇది కొత్త వెరైటీనా? కొత్త వెరైటీ. కానీ ఇక్కడ 4 ఎకరాలు వాడినా, అక్కడ గరుడ 3333 అనేది అక్కడ వాడినా, మొత్తం వేసిన. మొత్తం వేస్తే ఇక స్టార్టింగ్ నుంచి కింద నుంచి పై దాకా ఒకటే సైజ్ కాయ అన్న, ఒకటే సైజ్, ఏడ తగ్గదు. చూడొచ్చు మీరే. ఈ ఒక్క మొక్క 2 మొక్కని ఈ పిలికలు అంటే ఈ లెక్క పెట్టుకుని చెప్పాలంటే మన వల్ల కాదు. కానీ ఒకటే సైజ్ తో పై దాకా 5 ఫీట్ దాకా వచ్చింది. ఆయన నాకు అదృష్టానికి శివలాల్ మామ నాకు హెల్ప్ చేసిండు అనిపిస్తుంది. కానీ మంచి దమ్మున్న సీడ్ అన్న ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు. దీనికంటే ముందు 5 ఎకరాలు ఉన్నాయన 1 ఎకరం వేసుకోండి, ఎకరం ఉన్నాయన 20 గుంటలు వేసుకోవచ్చు. అయితే దీని పనితనం ఏందో చూపిస్తుంది. దాని తర్వాత మొత్తం ఏమన్నది వాళ్ళే డిస్కషన్ చేసి వాళ్ళే పెట్టుకోవచ్చు అన్న. తర్వాత మొత్తానికి అయితే చాలా మంచి సీడ్ అన్న. అన్నగారు, ఇప్పుడు వర్షాలు కూడా పడినాయి కదా, ఈ సంవత్సరం చాలా వర్షాలు పడ్డాయి, ముంతా తుఫాన్ కూడా వచ్చింది, దాని వల్ల చాలా వర్షం పడ్డప్పుడు నా ఈ 10 ఎకరాలు మొత్తం చనిపోయింది అన్న. మహారాష్ట్ర నుంచి తెచ్చిన ఒక 10 మంది లేబర్ ని మొత్తం చనిపోయింది. మొత్తం చనిపోయిన తర్వాత మళ్ళా రెండోసారి వేసిన ఈ మొత్తం తోటలు. రెండోసారి వేసిన. కాకపోతే ఈ సీడ్ నేను తీసుకురాలి. ఆ రైతు వేరే సీడ్ వేసుకున్నారు అప్పుడు, వేరే సీడ్ అన్నది 155 ఏదో ఉంది. అది దానికంటే ఇది చాలా బెటర్ వచ్చింది ఈ సంవత్సరం. ఒకసారి పేరు చెప్పరా అన్న, కంపెనీ పేరు, సీడ్ పేరు? మెరీనర్ సీడ్స్ వాళ్ళది అశ్వధామ 7272. ఈ వెరైటీని అయితే ఇప్పుడు మీరు సాగు చేస్తున్నారు. ప్రతి ఒక్క రైతు దీన్ని సాగు చేసుకోవచ్చు అంటారా? ప్రతి ఒక్క రైతు సాగు చేసుకోవచ్చు అన్న నేను అంటున్నా. మీకు అంతగా డౌట్ ఉంటే 2 ఎకరాలు ఉన్నాయన్న 20 గుంటలకి వేసి చూడండి. చూస్తే వాళ్ళకి ఆటోమేటిక్ అర్థమైపోతుంది. నేనేదో కావాలని చెప్పినట్టు కాకుండా వాళ్ళు వేసుకోనండి. 20 గుంటలు వేస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా. అదే అన్న గారు, ఒక్కసారి మీరు ఎవరైనా ఇక్కడ తోటకు వస్తే చూపిస్తారా తోట? అన్న ఇప్పటికే 100-200 మంది దాకా వచ్చారన్న దీన్ని చూడడానికి, ఫీల్డ్ చూడడానికి. చాలా మంది వచ్చారు. ఒకసారి చెప్పరా అన్న, మన ఇప్పుడు వీడియోలో చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకు డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళ అనుమానం కోసం ఇక్కడ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఇవ్వగలుగుతారా? అన్న ఇక నేను అడ్రస్ ఇవ్వగలుగుతాను. డైలీ ఫోన్ చేసి నాకు కూడా కొంచెం ఇబ్బంది కదన్న అని పేర్లు అయితే చెప్పేస్తా. సరే, ఒకవేళ అందరు డిస్టర్బ్ మనీ మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు ఉంటేనే కాల్ చేయండి. దానికోసం నెంబర్ ఏమంటే ఇస్తా. కానీ ఏదో టైం పాస్ కొని మాట్లాడదామంటే నాకు కూడా ఇబ్బంది అవుతుంది. నాకు కూడా చాలా వర్క్ వేరే ఉంటుంది. నా పేరు ఇస్లావత్ రాజు, నల్లెల గాజతండ, కురి మండలం, మహబూబాబాద్ జిల్లా. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9912333946. నెక్స్ట్ క్యాండిడేట్ని. ఓకే, సో మన రాజు అన్న గారు అయితే తన ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నారు. అనవసరమైన డిస్టర్బెన్స్ కాల్స్ అయితే చేయకండి. మీరు ఖచ్చితంగా ఈ సీడ్ గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటేనే దాని గురించి కాల్ చేయండి. ఒకవేళ తోట చూడాలనుకుంటే తనైతే ఇక్కడ కురివి దగ్గరలో వస్తే తను అడ్రస్ చెప్తాడు. సో మీరు ఇక్కడ తోటను వచ్చి చూసుకున్న తర్వాతే మీరు ఎగ్జాంపుల్ మీరు 5 ఎకరాలు సాగు చేస్తే అందులో 1 ఎకరం వేసుకోండి, ఒక 3 ఎకరాలు సాగు చేస్తే అందులో అర ఎకరం వేసుకోండి. ఈ సీడ్ను మీరు ఒక్కసారి వేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సీడ్ అయితే చాలా బాగుంటుంది అనేసి ఇక్కడ మన రాజు అన్నగారు అయితే చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరూ మెరీనా సీడ్స్ వారి అశ్వత్థామ 7272 వెరైటీని అయితే సాగు చేసుకొని ఖచ్చితంగా 30 క్వింటాల పై దిగుబడి సాధించవచ్చు అనేసి ఇక్కడ రాజు అన్నగారు అయితే చెప్తున్నారు.